మనకు అర్బన్ ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువ అవుతుంది. మనం ఈసారి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మే 13 నాడు సోషల్ మీడియాలో మన వాళ్ళు ఎవరైతే గట్టిగా ప్రచారం చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా విధిగా పోలింగ్ బూత్ కూడా తీసుకొచ్చే విధంగా ఒక్కొక్క ఓటు కీలకమనే మాట వాళ్ళ నెత్తికెక్కే విధంగా ప్రచారం చేయవలసిన బాధ్యత కంటోన్మెంట్ లో గాని అదే విధంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో గాని మనది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న శాసనసభ ఎన్నికల్లో 2023 మనకు మొన్న నవంబర్లో జరిగిన ఎలక్షన్ లో ఇది మనకు వచ్చిన ఓట్లు మనకు 7 సెగ్మెంట్లలో మన పార్టీ గెలిచింది. మన గులాబీ కండువా అనే మొత్తం రాష్ట్రంలోనే నాకు తెలిసి ఒకే ఒక్క పార్లమెంట్ అనుకుంటా మనది. 7 గెలిచిన ఒకే ఒక్క పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు మన పార్లమెంట్. మరి ఇక్కడ మనం ఓడిపోవడం అంటూ ఉండొద్దు. ఎందుకంటే అంత బ్రహ్మాండమైన మెజారిటీ మొత్తం చూసినట్టయితే 3,55,000 ఓట్ల ఆధిక్యత మొత్తం 7 సెగ్మెంట్లు కలిపితే 20,13,000 ఓట్లు పోలైనాయి. 3,55,000 ఓట్లు మన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ కంటే మనకు ఎక్కువ వచ్చిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక కీలకమైన మాట ఏంటంటే ఇది ఒక స్లైడ్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఇప్పుడు ఏమైతుందంటే రాష్ట్రం మొత్తంలో ఒక రాజకీయం నడుస్తా ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్ కాడికేమో మనకు వ్యతిరేక ఓటు కొంత కాంగ్రెస్ కు పోయింది. పార్లమెంట్ కాడికి వచ్చే వరకు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ బీజేపీ ఒక చీకటి ఒప్పందం ఒక రహస్య ఒప్పందం పెట్టుకొని అలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మల్కాజ్గిరిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావాలనే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు ఒక అండర్స్టాండింగ్ లో ఒక అవగాహనలో భాగంగా ఇక్కడ ఒక డమ్మీ అభ్యర్థిని ఈ ప్రాంతానికి సంబంధం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా ఆమె పార్టీలో చేరింది. పట్నం మహేందర్ రెడ్డి గారు పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు పార్టీలో చేరింది చేవెళ్ల పార్లమెంట్ సీటు కావాలని చేరింది. కానీ ఇక్కడికి బలవంతంగా వాళ్ళని రుద్ది ఇక్కడ వాళ్ళని ఎవరు కూడా గుర్తుపట్టరు. వాళ్ళు ఎవరికి తెలియదు, బలం లేదు, కనీసం క్షేత్రస్థాయిలో పట్టు లేదు. తీసుకొచ్చి బలవంతంగా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ లో టికెట్ ఇచ్చి ఇక్కడ రుద్దుతా ఉన్నారు. అంటే ఒక ఒప్పందంలో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మొన్న కాంగ్రెస్ కు పడ్డ ఓట్లన్నీ బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్న భాగంలో బీజేపీకి మళ్లించాలనే ప్రయత్న భాగంలో ఇద్దరూ కలిసి కింది స్థాయిలో కూడా ఒక అండర్స్టాండింగ్ తో పనిచేస్తా ఉన్నారు. ఈ మాటను బలంగా మనం చెప్పాలంటే ఊరికే చెప్పడం కాదు. మీకు ఒక చిన్న వీడియో నేను వినిపించే ప్రయత్నం చేస్తా. బండి సంజయ్ గారు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోగానే బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. చాలా స్పష్టమైన స్టేట్మెంట్. ఆయన అంటాడు, మీరు వినండి, ఇప్పుడు ఆయన మాటల్లో వినండి. బండి సంజయ్ కుమార్ గారు మొన్నటిదాకా బీజేపీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఆయన కొన్ని అవినీతి ఆరోపణలు ఏదో చేసిండని చెప్పి ఆయన తీసేసినారు. ఇది ప్లే చేయము. సౌండ్ ఏమైంది? మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఉన్న అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన పొందబెట్టాలి ఫస్ట్. మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఉన్న అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన పొందబెట్టాలి ఫస్ట్. చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? అక్కడక్కడ కొద్దిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, మీరు మేము కొట్లాడుకోవద్దు అని. ఈయన ఇట్లా అన్నాడా? ఇంకొక ఎంపీ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారని. ఆయన ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? మేమంతా అవగాహనలోనే పనిచేస్తున్నాం, కలిసిమెలిసి పనిచేస్తున్నాం, ఎలక్షన్ల తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి గారే వచ్చి చేరుతాడు అనే మాట ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఒకసారి వినండి, మొదటి నుంచి ప్లే చేయి తమ్ముడు. సౌండ్ రావట్లేదు. వస్తలేదా? అయితే
ధర్మపురి అరవింద్ గారు ఈయన నిజామాబాద్ ఎంపీ ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన ఆడియో ఏదో ఇబ్బంది ఉన్నట్టు వస్తుంది. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? 100% కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేసింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. కానీ వాస్తవం ఏంటంటే ముస్లింల ఓట్లను మళ్లించుకోవడం కోసం, మైనారిటీ ఓట్లను మళ్లించుకోవడం కోసమే కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో కొంతమేరకు సక్సెస్ అయింది. కానీ అసలు ముచ్చట ఏంటంటే రేపు రేవంత్ రెడ్డి వస్తాడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, మా పార్టీలో చేరుతాడు అని చెప్పి స్పష్టంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిన్ననే వాళ్ళ కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ లో చెప్పిన మాట. ఈ రెండు ఎందుకు చెప్తున్నా మీకంటే మనము సీరియస్ గా అర్థం చేసుకోవాల్సిన మాట. ఒకసారి మళ్ళీ ఆ స్లైడ్కి పోండమ్మా, ఆ ఓట్ల స్లైడ్కి పో. ఏం కుట్ర జరుగుతుంది మల్కాజ్గిరిలో అంటే వాళ్ళకి తెలుసు 3,55,000 ఓట్ల మెజారిటీ మనకున్నది అని వాళ్ళకి తెలుసు. అందుకే ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటును, ఉదాహరణకి ఇప్పుడు మీరు మేడ్చల్ చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి 1,00,000 ఓట్లు వచ్చినాయి, మల్కాజ్గిరిలో 75,000 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా కుత్బుల్లాపూర్లో 1,00,000 ఓట్లు, కుకట్పల్లిలో 65, కంటోన్మెంట్ లో 20, ఎల్బీ నగర్ లో 83, ఉప్పల్లో ఒక 83,000 ఓట్లు. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వల్ల ఏముంటదంటే ఈ కాంగ్రెస్ ఓటునే బీజేపీకి మలపాలి, ఈ కాంగ్రెస్ లోని కొంత ఓటు ఏదైతే వాళ్ళకు వచ్చిందో దాన్ని వాళ్ళ బీజేపీకి మలిపి మనని ఓడగొట్టే ప్రయత్నం బలంగా చేస్తారు. నేను ఈ మాట చెప్తే మీకు కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లెట్లా మలుపుతారు, అట్లెట్లయితుంది? ఇది పోయిన ఎలక్షన్లో కూడా జరిగింది. పోయిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, కరీంనగర్ పార్లమెంట్ లో, నిజామాబాద్ పార్లమెంట్ లో, ఆదిలాబాద్ పార్లమెంట్ లో, ఇంకా కొన్ని పార్లమెంట్ సీట్లలో మొత్తం కాంగ్రెస్ ఓటు మొత్తం ఆనాడు బీజేపీకి మలిపింది. మీకు ఒక ఉదాహరణ ఇస్తా. మధు యాష్కి గారు పోయినసారి నిజామాబాద్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడ్డారు. పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడ్డారు. వీళ్ళిద్దరు కూడా గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఆ సీట్లకు వెళ్ళి పనిచేసిన వాళ్ళు, ఇద్దరు కూడా గట్టి నాయకులు. కానీ మొన్న పోయినసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరి కూడా డిపాజిట్లు జప్తయినాయి, ఇద్దరి డిపాజిట్లు గల్లంతైనాయి. ఏం జరిగింది అని మేము తర్వాత అంచనా వేసి మొత్తం లెక్కలు తీస్తే చాలా స్పష్టంగా జగిత్యాల అనే ఒక అసెంబ్లీ సీట్ ఉంటుంది. అసెంబ్లీలో ఆ అసెంబ్లీ ఎన్నికల కాడికేమో కాంగ్రెస్ అభ్యర్థికి 60-65 వేల ఓట్లు వచ్చినాయి. కానీ పార్లమెంట్ కాడికి వచ్చే వరకు అవే 60-65 వేల ఓట్లు మొత్తంగా మరి బీజేపీ పార్టీకి అక్కడ పోటీ చేసిన ధర్మపురి అరవింద్ గారికి మొత్తం పరస్పర అవగాహనలో భాగంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళని నడుపుతున్నది ఒకటి, వాళ్ళని కలుపుతున్నది ఒకటి. ఒక గుడ్డి వ్యతిరేకత. కేసీఆర్ అంటే, బీఆర్ఎస్ అంటే ఒక గుడ్డి వ్యతిరేకత. వాళ్ళకున్న కోపం ఏదన్నా చేసి కేసీఆర్ ను ఖతం చేయాలి, ఏదన్నా చేసి బీఆర్ఎస్ ను ఖతం చేయాలి అనే ఒకే ఒక్క ఎజెండా ఇద్దరిని కూడా కలిపి నడుపుతా ఉన్న విషయం కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా చాలా ముఖ్యమైన స్లైడ్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3,55,000 ఓట్ల మెజారిటీ మనకేదైతే వచ్చిందో ముందు మనం ఆలోచించుకోవాల్సింది, రేపు ప్రతి నియోజకవర్గంలో, కంటోన్మెంట్ లోనేమో అటు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నది, ఎంపీ ఎలక్షన్ కూడా జరుగుతా ఉంది. రెండింటికి 2 ఓట్లు పడాలా, మిగతా అంతటా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతా ఉంది. అంతటా కూడా మొన్న మనం పనిచేసినట్టు సిస్టమేటిక్ గా కనుక పనిచేసినట్టయితే ఏ పరిస్థితుల్లో కూడా మల్కాజ్గిరి మనం ఓడిపోవద్దు. పోయినసారి కొంత అలసత్వం జరిగింది. ఆనాడు మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసింది. కేవలం 5,000 ఓట్లతోనే మనం ఓడిపోయినాం. 5,000 ఓట్లతో మనం ఓడిపోయినాం. 5,000 ఓట్లు ఆ రోజు రేవంత్ రెడ్డికి పడ్డ ఓట్లు మనకు పడితే మనం గెలిచేటోళ్ళం. బ్యాడ్ లక్ ఏంటంటే మనం అందరం కూడా ఆనాడు సీరియస్ గా తీసుకోలే.